సూపర్ 6 పథకాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక నయవంచకుడని యువజన విభాగం అధికార ప్రతినిధి మారుతి నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మారుతి నాయుడు మాట్లాడుతూ సూపర్ 6 పథకాల్లో ఒక్క పథకమైనా అమలు చేసిన పాపాన పోలేదని, రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని నమ్మే పరిస్థితులు లేరని మారుతి నాయుడు అన్నారు. రేపు జరగబోయే వెన్నపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మారుతి నాయుడు కోరారు. ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేశావు. నేను వచ్చే సంపద సృష్టిస్తాను, సంపద సృష్టికర్త నేనే, కృష్ణదేవరాయల పాలన చూపిస్తాయి ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి నానా తప్పుడు కుదలు కూసి అధికారం చేపట్టావు. జనాలు కూడా తెలుసుకోలేని మూర్ఖులు పాపం నీ మాటలు నమ్మి మోసపోయారు. ఆ రోజు దివంగత నేత ఎన్టీఆర్ గారే చెప్పాడు, నాలుడు నవవంచకుడు ఆయన నమ్మద్దండి అని చెప్పి. అయినా పాపం తెలుసుకోలేని తిక్క జనాలు ఓట్లేసి నేను గెలిపించడం జరిగింది. వీళ్ళంటే డబ్బులు లేవంటావు. నీ కొడుకు నువ్వు హెలికాప్టర్లు కొనడానికి డబ్బులు వచ్చాయి. నీ అధికార పార్టీలో ఎమ్మెల్యేలు అక్రమంగా సంపాదించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటన్నిటికీ లేని ఇబ్బంది పథకాలకు అమలు చేయాలంటే నీకు డబ్బులు లేవంటావు. నువ్వు ప్రజలంతా చీదురించుకుంటున్నారు. నిన్ను మంచి పాలన అందిస్తావని చెప్పి ప్రజలు నిన్ను నమ్మి ఓటేస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి కార్యకర్తలను ఊచికోత కోసి నీ రెడ్ బుక్ రాజ్యాంగంతో పోలీసులను ఉద్యోగం కలిపి ఈరోజు కార్యకర్తలందరినీ లోపల వేసి చాలా ఇబ్బందులు పడుతున్నావు. ఈరోజు నీకు ఇందుకేనా నీకు పాలన ఇచ్చిండేది ప్రజలు? ఇప్పటికే మరోసారి ఒకటే చెప్తున్నాం, ఏవైతే హామీలు ఇచ్చావో సూపర్ 6 హామీలు అని ఏవైతే చెప్పావో అవన్నీ నెరవేర్చు. లేకోకుంటే నిన్ను అస్సాం పంపించడానికి కూడా రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రోజు తలపెట్టిన నయవంచన ప్రోగ్రాంకి యువజన విభాగం అంతా తరలి వచ్చి దద్దరిల్లిపోయేలా చేయాలి. ఆ ప్రోగ్రాంకు చంద్రబాబు గుండెల్లో వణుకుట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మారుతి నాయుడు, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.